అద్వితీయ సత్యదేవుడు, సర్వోన్నతుడు, సర్వ జ్ఞాని అయినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ఈ సమయమందు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి స్తుతులు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనమందరము సజీవులుగా ఉంచినందుకు, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు. అదే రీతిగా మన రక్షకుడు, విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి నా పాలివారు, క్రీస్తునందు సహోదర సహోదరులైనటువంటి మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి వారం మనం ఈ రీతిగా చేరి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే విషయంలో ఎల్లవేళలా మనకు తోడుగా ఉండి మన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. వాక్యాన్ని నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని కూడా మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. నేర్చుకున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనము ఉన్నది ఉన్నట్టుగా గ్రంథము చెప్పింది ఖచ్చితంగా మనం నేర్చుకుంటున్నామా లేదా, వాటిని పరిశీలన చేస్తున్నామా లేదా అని ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలి. అదే రీతిగా పరిశోధన చేయాలి. దానిని మనము నేర్చుకొని ఇతరులకు ప్రకటించేటువంటి స్థితిలో కూడా ఉండాలని మీకందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తుంటున్నాను. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేద్దాం. గడిచిన వారం జరిగినటువంటి లెసన్ ఏంటో ఒక 2 నిమిషాలు మీకు తెలియజేసి ఆ తర్వాత ఈ దినపు మన లెసన్లకు మనం వెళ్దాం. గడిచిన వారం, అంతకుముందు వారం మనం ఆలోచన చేస్తే రక్షణ అనేటువంటి పాఠాన్ని గురించి మనము గత 3 వారాలుగా నేర్చుకున్నాం. ఆ యొక్క రక్షణలో మొదటి భాగము అంటే మొదటి మెట్టు వాక్యము వినడమని, రెండవ స్టెప్ ఏంటంటే రెండవ పాఠం ఏంటంటే విశ్వాసము అనేటువంటి పాఠాలను నేర్చుకున్నాం. వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును. ఆ యొక్క విశ్వాసము అనేది దేవుని యొక్క మాట చేత మాత్రమే కలుగును. అంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం, వినడం, ధ్యానం చేయడం, పరిశీలన చేయడం, పరిశోధన చేయడం, వీటన్నిటి వలన మనకు విశ్వాసం అనేది కలుగుతుంది. రక్షణలో ఉన్నవారైతే ఇంకా విశ్వాసము వృద్ధి, అభివృద్ధి పొందుతుంది. అది దేవుని యొక్క మాటల చేత మాత్రమే వీలవుతుంది, కానీ నా మాటల చేత అది వీలు పడదు. ఎందుకంటే మనము విశ్వసించడం అంటే నమ్మడం. మనం ఏదైతే విన్నామో అది నిజమని అంగీకరించడం, ఆ యొక్క మాటలని మనము అనుసరించడం. ఆ మాటలు అంటే దేవుని మాటలు లేదా ప్రభువారు మనకు తెలిసేటటువంటి మాటల మీద పూర్తిగా ఆధారపడడం అనే దాన్ని విశ్వాసం అంటారనే విషయాన్ని మనం ఆలోచన చేసాం. ఈ యొక్క రక్షణలో విశ్వాసము అనేది చాలా ముఖ్యమైనదని, రక్షణలో విశ్వాసమే కాకుండా రక్షింపబడిన తరువాత కూడా మరణము వరకు నమ్మకంగా మనం దేన్నైతే విశ్వసించామో దానిలోనే కొనసాగడం కూడా చాలా ముఖ్యము అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. దీని గురించి ప్రభువారు కూడా అనేక సందర్భాల్లో తెలియజేశారు. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మీరు వినేటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ యొక్క వాక్యం మీ యొక్క హృదయాలను కదిలించాలి, మిమ్మల్ని విశ్వాసంలో అభివృద్ధిపరచాలి, ఆత్మీయస్థితిలో బలపరచాలి, విశ్వాస వీరులుగా తీర్చిదిద్దాలి. కాబట్టి మనం మన యొక్క ఆత్మీయ జీవితములో, మన యొక్క అనుదిన జీవితంలో ఈ యొక్క విశ్వాసం పాత్ర చాలా ముఖ్యమైనదిగా మనం నేర్చుకున్నాం. ఈ విశ్వాసము అనేటువంటిది కొద్దిమంది లోకంలో ఉన్నవారైతే మనం చూస్తే వారి అవసరతలు తీర్చినటువంటి సమయంలో విశ్వాసంగా ఉంటారు.
వారి అక్కర్లలో ఉపయోగపడేటువంటి సమయాల్లో విశ్వాసంగా ఉంటారు. వారు అడిగిన పని చేసి పెట్టేటువంటి సందర్భాల్లో విశ్వాసంగా ఉంటారు. వారికి తోడుగా ఉన్నటువంటి సందర్భాల్లో విశ్వాసంగా ఉంటారు. కానీ ఇది నిజమైనటువంటి విశ్వాసం కాదు. నిజమైనటువంటి విశ్వాసం అనేది హృదయంలో విశ్వసించాలి, హృదయపూర్వకంగా నమ్మాలి. ఇది విధేయతతో కూడినటువంటిది. అదే రీతిగా ఇది స్థిరమైనది. విశ్వాసం కలిగి ఉన్నాడని ఒక మనిషి చెప్పడానికి రుజువు ఏంటంటే క్రియలు. ఈ యొక్క విషయాన్ని కూడా మనం గడిచిన వారు నేర్చుకున్నాం. ఇలా వారు చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు అనేక సందర్భాల్లో అనేక మంది గూర్చి మనకు ప్రకటించడం జరిగింది. వారిలో విశ్వాసులకే తండ్రి అని అబ్రహాము గారికి దేవుడు గొప్ప మాటను సెలవిచ్చారు. అది మనం ఈనాడు అనేక మంది ఆలోచన చేస్తున్నాం. మనం కూడా ఆయన బాటలో నడవాలి అనేటువంటి విషయాన్ని బట్టి ఈ యొక్క విశ్వాసము అనేది మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకు ప్రతిదినము ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాకుండా రక్షణలోనికి రావాలనుకున్నటువంటి వారు అనేక మంది విశ్వసిస్తే పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనేక స్వస్థతలు, అద్భుత కార్యక్రమాలు, అనారోగ్యాలు అన్నింటినీ ప్రభువారు స్వస్థతపరిచినట్లుగా, అంటే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారికి స్వస్థత కలిగించినట్లుగా కూడా మనం చూసాం. ఈ యొక్క విశ్వాసం ఎలా పెరుగుతుందంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా, పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, దేవునితో మనకున్నటువంటి ఆ యొక్క బంధాన్ని మనము కొనసాగించుకోవడం ద్వారా ఈ యొక్క విశ్వాసం అనేది వృద్ధి చెందుతుంది. ఈ యొక్క విశ్వాసం అనేది పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గడిచిన వారం ఆలోచన చేశాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాక్యం వినాలి. దాన్ని దేన్నైతే మనం విన్నామో అంటే క్రీస్తు ప్రభువారి మాటలు, దేవుని మాటలు, వాటి యందు విశ్వాసం ఉంచాలి, ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఆ యొక్క విశ్వాసం ద్వారా ప్రాక్టీస్ చేస్తూ క్రియలు జరిగిస్తే మనము విశ్వాసంలో బలంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని గడిచిన వారాన మనం నేర్చుకున్నాం. మనం ఏం విన్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడ విశ్వసిస్తామంటే హృదయంలో విశ్వసిస్తాము. వినేది బయటకు కనిపిస్తుంది, విశ్వసించేది బయటకు కనిపించదు. ఆ తర్వాత మూడవది అంటే ఈ వారం మనం నేర్చుకోబోయేటువంటి పాఠం ఏంటంటే మారు మనస్సు. ఈ వారం మనం నేర్చుకోబోయేది మారు మనస్సు. ఈ యొక్క మారు మనస్సు అనేది కూడా మన యొక్క హృదయం లోపలే జరుగుతుంది. ఇది పైకి కనిపించేటువంటి కార్యక్రమము కాదు. ఎందుకు అంటే మార్పు పొందడం అనేది శరీర సంబంధంగా మనం ఆలోచన చేస్తే, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, మీరందరూ శ్రద్ధగా వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో మనసు మారుతూ 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 వస్తుంటుంది, చెలిస్తూ వస్తుంది. సమయాన్ని బట్టి, క్రియలను బట్టి, అవసరతను బట్టి మారుతూ ఉంటుంది. కానీ నిజమైనటువంటి క్రీస్తునందున్నటువంటి వారి యొక్క మనసు అయితే ఎప్పటికీ మారదండి. ఎందుకంటే ఆయనకు కలిగినటువంటి మనసే మనకు ఉంది కాబట్టి ఆ యొక్క మనసు ఎప్పుడు మారదు. ఒక్కసారి ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత ఎప్పటికీ అందులో నుంచి తొలగిపోడు. ఎందుకంటే ఆ మారు మనసు అనేది దేవుని యొక్క వాక్యం వినడం వలన జరిగింది కాబట్టి. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అనేక మంది మారు మనసు అంటే ఏంటంటే వాళ్ళు ఆలోచన చేసేది వారి యొక్క అలవాట్లు మార్చేసుకోవడం, లేదా వారి యొక్క పద్ధతులు మార్చుకోవడం, లేదా వారి యొక్క అవసరతలు మార్చుకోవడం, వారి శరీర సంబంధమైనటువంటి కార్యాలను బట్టి క్రియలను మార్చుకోవడం, వీటిని మారు మనసు అంటారు. కానీ మనకు మారు మనసు అనేది ఏంటంటే, ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా సహోదరి, వినినటువంటి వాక్యము మన యొక్క హృదయములో క్రియను జరిగించినప్పుడు పాత వాటన్నిటిని విడిచిపెట్టి నూతనమైనటువంటి మనుషులుగా మారడానికి జరిగేటువంటి ప్రక్రియ మారు మనసు. అంటే దేవుని వైపుకి పూర్తిగా తిరగడము. మన క్రియలు కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, ఇవన్నీ చెడ్డవని గుర్తించడము, వాటిని ద్వేషించడము, వాటిని విడిచిపెట్టడము, మన ఆలోచనలను పూర్తిగా మార్చుకోవడము, దేవుని వైపుకి
తిరగడము. ఇది నిజమైనటువంటి మారు మనస్సు. ఈ యొక్క మారు మనసు కావాలని దేవుడు మన నుంచి ఆశపడుతూ ఉంటున్నాడు. ప్రతి ఒక్కరికి మారు మనసు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. క్రైస్తవులకైతే చాలా 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 ప్రాముఖ్యమైనటువంటిది. దాని గురించి ఈ సమయం మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు చదువుకొని ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుతాం చూడండి. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. ఏమంటున్నాడండి? మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు పొంది తిరగండి. మన యొక్క అనుదిన జీవితంలో మనము మంచివారుగా ఉంటే, దేవుని యొక్క గ్రంథానికి లోబడినటువంటి వారముగా మనం ఉంటే, ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ యొక్క మాట మనకు అవసరం లేదు. ఎందుకంటే రక్షణ పొందుకున్నాం కాబట్టి. కానీ రక్షణ పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆలోచన చేయవలసినటువంటి విషయము, మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమే మారు మనసు కావాలి, మారు మనసు పొందుకోవాలి. ఎవరైతే పాపులుగా జీవిస్తున్నారో, ఎవరైతే చెడుని ఇష్టంగా చేస్తూ ప్రేమిస్తూ బ్రతుకుతూ ఉంటున్నారో, ఎవరైతే సాతానుకు లోబడి యొక్క లోకముల వారి యొక్క జీవితాన్ని గడుపుతూ గతించిపోతూ ఉంటున్నారో, అలాంటి వారికి నిజమైనటువంటి మారు మనసు అవసరం. ఎందుకంటే వారు పాపులు కాబట్టి, వారు పాపములోనే బ్రతుకుతున్నారు కాబట్టి, వారు పాపపు క్రియలను జరిగిస్తూ ఉంటున్నారు కాబట్టి, అలాంటి వారికి మారు మనసు అనేది అవసరము. మరొక విషయాన్ని మనం ఇదే అపోస్తల కార్య గ్రంథంలో మనం చూద్దాం. ఇది కూడా మనకు తెలిసినటువంటి విషయం. నేను చదువుతున్నా చూడండి. 2వ అధ్యాయం అపోస్తల కార్యములు 38వ వచనం మనందరికీ కంటత వాక్యం ఇది. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనబడి సంఘాన్ని స్థాపించే రోజు అంటే పెంతెకొస్తు పండగ దినాన యెరూషలేములో శిష్యులందరూ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట్లాడినటువంటి విషయాలు అన్నీ ఏంటంటే క్రీస్తు ప్రభువు నామమును కూర్చున్నటువంటి విషయాలు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏవైతే తెలియచేయమని చెప్పారో ఆ యొక్క విషయాలు అన్నింటినీ అపోస్తులుడైనటువంటి పేతురు గారు, ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా అపోస్తులు అందరూ కలిసి బోధించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అనేక మంది వారి హృదయంలో నొచ్చుకున్నారు. వారు ఈ మాట హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడుగగా, దానికి పైన మీరు చూస్తే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను అని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారిని కూర్చున్నటువంటి విషయాలన్నింటినీ అంతకుముందు వారు క్రీస్తు ప్రభువారిని ఏ రీతిగా సిలువేశారు, ఒక రక్షకుడిని ఏ రీతిగా సిలువకు అప్పగించారు, ఈ విషయాలు ఆయన ప్రభువారి విషయాలన్నింటినీ వారు ప్రకటిస్తూ వస్తున్నప్పుడు అక్కడ విన్నటువంటి ప్రతి ఒక్కరూ వెంటనే ఆలోచన చేశారు. అంటే వెంటనే మార్పు పొందారు. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటావో, ఆ వినినటువంటి మాటల యొక్క హృదయంలో కార్యం జరిగిస్తే వెంటనే నీ యొక్క మనసు మారుతుంది. నువ్వు మనసు మారినప్పుడు వెంటనే నోటి చూసేటువంటి మాట ఏంటంటే, ఏమని? హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము. దేవుని యొక్క వాక్యం క్రియను జరిగిస్తే, మనసును మారిస్తే వెంటనే మేమేమి చెయ్యాలి అనేటువంటి మాట ఒక మనిషి నోటి నుంచి రావాలి. సువార్థికుడు వాక్యాన్ని ప్రకటించినప్పుడు, సహోదర సహోదరుల వాక్యాన్ని ప్రకటించినప్పుడు అవతల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క హృదయం కదిలించబడి దేవుని యొక్క మాట చేత, నేను ఆ మాట చేత కాదండి, దేవుని యొక్క మాట చేత క్రీస్తు ప్రభువారిని విషయాలని అవి వారి యొక్క హృదయాన్ని కదిలించినప్పుడు
వెంటనే ఏం చేస్తారు? మేమేమి చెయ్యాలి అని అడుగుతారు. అలా అడిగినప్పుడే అప్పుడే ఇక్కడ చెప్తూ ఉన్నారు, ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. ఎందు నిమిత్తం అంటే పాప క్షమాపణ నిమిత్తము. ఎవరైతే పాపము చేసి ఉన్నారో అలాంటి పాపులందరూ పరిశుద్ధులవ్వడానికి, దేవుని ఎదుట నిష్కలంకులుగా కనిపించడానికి, ఆయన ఎప్పుడు స్తుతిస్తూ మహింపరుస్తూ ఘనపరుస్తూ ఆయన నచ్చినటువంటి బిడ్డలుగా బ్రతకడానికి, పరలోకమును స్వతంత్రించుకొని అందులో చేరి ఆకలి దప్పులు లేకుండా ఎల్లప్పుడూ ఉండడానికి, ఇదిగో ప్రతి ఒక్కరూ మారు మనసు అనేది పొందవలసినటువంటి అవసరత ఉంది. మా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు చదవబడినటువంటి 2 విషయాలను బట్టి మనం ఆలోచన చేస్తే, మరో క్వశ్చన్ నేను చదువుతాను చూడండి. లోకసువార్త 13:3 నేను చదువుతాను. 3 మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇంకొక విషయం, ఎందు నిమిత్తం మారు మనసు పొందాలంటే, మారు మనసు అనేది పొందకపోతే నశించిపోతారు. కాబట్టి ఎవరైతే మారు మనసు పొందరో, మారు మనసును పొందకుండా ప్రభువారిని ఒప్పుకోకుండా రక్షణలోనికి అడుగు పెట్టరో, ఇలాంటి వారు నశించిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మారు మనసు అనేది అవసరము. మీ పాపాలు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. ఇది గ్రంథం చెప్తూ ఉన్నటువంటి మాట. ప్రియమైనటువంటి వారలారా, మారు మనసు అనేది ఎందుకు అవసరం మనం చూసాం. మారు మనసు ఎందుకు పొందాలి అని ఇప్పుడు దాకా మనం ఆలోచన చేసాం. ఇప్పుడు ఆ యొక్క మారు మనసును కూర్చున్నటువంటి ఒక విషయాన్ని నేను పరిశుద్ధ గ్రంథం చదువుతాను చూడండి. యెషయా ప్రవక్త గారు రాసినటువంటి విషయము 59వ అధ్యాయము 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇక్కడ చూడండి, మీ పాపములు, మనం ఇందా చదవబడినటువంటి విషయాలు అనుకున్నాం. పాపము చేసి ఉన్నారు కాబట్టి ఆ యొక్క పాపము పోవడానికి మారు మనసు పొందాలి. ఇప్పుడు పాపము చేసి ఉన్నారు, మారు మనసు పొందలేదు, వారు నశించిపోతారు. పాపము చేశారు, ఆ యొక్క పాపము వలన ఏమి జరిగింది అని మనం ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క లేఖనాన్ని బట్టి ఆలోచన చేస్తే, పాపం మనల్ని దేవుని నుండి వేరు చేసింది. దేవునికి మనకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని తెంచివేసింది. దేవునితో మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని తీసివేసింది. ఇది ఎక్కడ జరిగిందని మనం ఆలోచన చేస్తే మొదటగా మనకు గుర్తొచ్చేటువంటి ఒక విషయం ఏంటంటే, ఏదైనా తోటలో ఆదాము, హవ్వ, పండు, సాతాను, అక్కడే మనకి ఈ విషయం గుర్తుకొచ్చేది. మనందరం తెలిసినటువంటి విషయమే. కాబట్టి అక్కడ దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని తెంచివేసుకోవడం వలన, పాపము చేయడం వలన దేవునికి మనకు ఉన్నటువంటి బంధము తెగిపోయింది. దేవునితో మనకున్నటువంటి సంబంధము తెగిపోయింది. దేవునితో ఒక రకంగా చెప్పాలంటే వైరం వచ్చినట్లే, దేవునితో విభేదం వచ్చినట్లే. కాబట్టి పాపము మనల్ని ఏం చేస్తుందంటే దేవుని నుంచి వేరు చేస్తుంది. దేవుని నుంచి వేరు చేసేటువంటి ఈ యొక్క పాపాన్ని ఎవ్వరు కూడా చేయకుండా చూసుకోవాలి. రక్షణలోకి వచ్చిన తర్వాత లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు చెప్పేవారు ఎవరో ఉండరండి. నువ్వు మంచి చేస్తున్నావు, నువ్వు చెడు చేస్తున్నావు, నువ్వు పాపంలో బ్రతుకుతున్నావు, నీ అలవాట్లు చెడ్డవి, నీ మనసు చెడ్డది, నీ క్రియలు చెడ్డవి, నీ ఆలోచన చెడ్డవి, నీ నడవడిక చెడ్డది, నీ చూపులు చెడ్డవి, నీ చేతలు చెడ్డవి, నీ మనసు లోపల ఉన్నటువంటి ఆ యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు సమస్తము చెడ్డవని చెప్పేటువంటి మనుషులు ఒక్కరు కూడా ఉండరు. చెబితే ఒక తల్లిదండ్రులు చెప్పాల్సిందే, మంచిగా నడుచుకో, మంచిగా బ్రతకని తప్ప ఇంకెవ్వరూ నీకు చెడు అనేది నువ్వు చేస్తున్నావని ఎవ్వరు చెప్పరు. అందుకే ఆ యొక్క పాపము ఏం చేసిందంటే దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని తెంచివేసింది. ఆ యొక్క పాపాన్ని
తీసివేసి పవిత్రులు అవ్వడానికి, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని పెంపొందించుకోవడానికి నీకు ఎల్లప్పుడూ తెలియజేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారే నిజమైనటువంటి క్రైస్తవులు. సంఘంలో ఉన్నటువంటి సువార్థికులు, పరిచయం చేస్తున్నటువంటి సహోదరులు సహోదరులు, సంఘ పెద్దలు, ఓవరాల్గా చెప్పాలంటే క్రైస్తవులు, దేవుని నమ్మినటువంటి వారు, పిలువబడినటువంటి వారు, వీరు తప్ప ఇంకెవ్వరు కూడా నువ్వు పాపం చేస్తున్నావు, దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధం పోయిందని ఈ యొక్క లోకంలో ఎవ్వరు చెప్పరు. నిజంగా ఒక క్రైస్తవులు మనం మాత్రమే చెబుతాము. మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. లోకా సువార్త 13వ అధ్యాయంలోనికి వెళ్దాం. నేను 3వ వచనం చదువుతున్నాను చూడండి. మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగే నశించిపోతారు. ఇందాక నేను మీకు ఈ యొక్క విషయాన్ని ఆల్రెడీ గుర్తు చేశాను. ఎవరైతే మారు మనసు పొందరో వారందరూ నశించిపోతారు, వారందరూ పాపములోనే పడి మగ్గిపోతారు, వాళ్ళందరూ సాతాను యొక్క కబంధ హస్తాలలో నలిగిపోతారు. ఇలాంటి వారందరికీ ఖచ్చితంగా మార్పు అనేది అవసరము. వారి యొక్క మనసులో మారడము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. మరొక విషయాన్ని నేను చదువుతాను చూడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి భక్తులు రాసినటువంటి ఒక కీర్తనలో ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. యాభై 3వ కీర్తన నేను 2వ వచనం చదువుతాను, ఒకసారి చూడండి. 53వ కీర్తన 2వ వచనం 3వ వచనం కూడా చదువుతాను. వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయి వారెవరూ లేరు, ఒక్కడైనను లేడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క పాపము చేసినటువంటి మనుషులు అందరూ ఈ యొక్క లోకములో దేవునికి వ్యతిరేకులుగా బ్రతుకుతూ ఉంటున్నారు. దేవుడు పరలోకములో నుంచి నరుని దృష్టించి చూసినప్పుడు ఒక్కరన్నా దేవుణ్ణి వెతికేవారు ఉన్నారా? మామూలుగా వెతకడం కాదు, వివేకము కలిగి ఆయనను వెతకువారు ఎవరన్నా ఉన్నారని దేవుడు ఆకాశము నుంచి నరులను పరిశీలించాడంట. నరులంటే ఎవరు అంటే మనమే, ఈ యొక్క లోకంలో ఉంటే మనుషులమే. ప్రపంచంలో ఉన్నటువంటి 100 కోట్ల జనాభా అందరిని దేవుడు దృష్టించి చూసినప్పుడు వివేకం కలిగి దేవుని దగ్గర ఉన్నారా అంటే ఎవరు లేరని ఆయన చాలా బాధపడ్డాడు. వారందరూ ఏమైపోయారు? దారి తొలగిపోయారు. అందరూ పాపము చేశారు, అందరూ చెడిపోయి ఉన్నారు. ఈ చెడిపోయినటువంటి వారు అందరూ పరిశుద్ధులు అవ్వాలంటే ఒకటే ఒక మార్గం, అదే ఏంటి? క్రీస్తు ప్రభువారు. ఆ యొక్క కార్యక్రమం దేవుడు గొప్పగా జరిగించాడు. క్రీస్తు ప్రభు వారి ద్వారా, ఆయన వాక్యం ప్రకటించడం ద్వారా, ఆయన యొక్క మరణం సమాధి పునరుత్థానటువంటి ఆ యొక్క సువార్త ద్వారా, ఆ యొక్క మాటలు ఎప్పుడైతే మనిషిని యొక్క హృదయంలోనికి చేరతాయో, ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగము, దేవుడు ప్రభువారికి ఏ విషయాలైతే తెలియజేశాడో ఆ విషయాలు ప్రభువారు బోధించారు కాబట్టి ఆ యొక్క మాటలు ఇవన్నీ ఎప్పుడైతే ఒక పాపి యొక్క హృదయంలోనికి చేరతాయో అప్పుడు అతని యొక్క మనసుని పూర్తిగా మారుస్తాయి, అతని యొక్క ఆలోచనలను పూర్తిగా మారుస్తాయి, అతని యొక్క హృదయాన్ని పూర్తిగా మారుస్తాయి, అతని యొక్క జీవితాన్ని రక్షణలోనికి నడిపించడానికి చాలా అవకాశం ఉంటుంది. అదే మనం చదువుకున్నటువంటి ఇంతకుముందు ఆలోచన చేసినటువంటి ఒక విషయాన్ని మరలా నేను మీకు గుర్తు చేస్తాను. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి మీకోసంగా. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు, అప్పుడు మీరందరూ రక్షింపబడుదురు, అప్పుడు మీరందరూ నార్మల్గా మనుషులు అవుతారు. ప్రియమైన నా సహోదరుడా, నా సహోదరి, మనం
పాపం చేశాం, ఆ పాపం దేవుని నుంచి మనల్ని వేరు చేసింది. మన యొక్క హృదయంలో పశ్చాత్తాపం అనేది కలగకపోతే మనం నాశనమైపోతామని గ్రంథం చెప్తుంది. ఆ యొక్క పశ్చాత్తాపం కలగాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరము బాప్తిస్మం పొందాలి. ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో అప్పుడు మనము నిజమైనటువంటి అనగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఆకాశంలో చేరి అనగా ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో చేరి సమీప ప్రాణ తేజస్సులో చేరి ఈ యొక్క లోకం వైపు చూసినప్పుడు అంతకుముందు బాధపడినట్లుగా ఆయన బాధపడడు. నా బిడ్డలు ఉన్నారు ఈ యొక్క లోకంలో, మారు మనసు పొందినటువంటి వారు ఉన్నారు లోకంలో, రక్షణలో బ్రతికేటువంటి వారు ఉన్నారు లోకంలో, లేఖనానుసారంగా జీవించేటువంటి వారు ఉన్నారు లోకంలో, వివేకము కలిగి నన్ను వెతికేవారు ఉన్నారు ఈ లోకములని దేవుడు ఎంతో సంతోషపడుతూ ఆనందపడతాడు. ఎందుకంటే బాప్తిస్మ కార్యక్రమం జరిగినప్పుడు ఆ పరలోకములో దేవుని దూతల ఎదుట సంతోషము ఆనందము కలుగుతుంది. అది ఒక పండగలాగా ఉంటుంది. అలాంటి స్థితికి కారణము ఇదిగో ఈనాడు మనం మాట్లాడుకున్నటువంటి దేవుని యొక్క మాటలు, క్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు. అవి ఒక మనిషి యొక్క హృదయంలో క్రియను జరిగిస్తే, అతని యొక్క పాపపు హృదయాన్ని మారిస్తే, ఆ మారినటువంటి హృదయం ద్వారా రక్షణ పొందుకుంటే పరలోకములో ఆనందం కలుగుతుంది. అలాంటి ఆనందం కలిగించినటువంటి కార్యక్రమంలో మనం అందరం ఇంతకు ముందు ఉన్నాం. ఎందుకంటే మనం రక్షణ పొందుకున్నాం కాబట్టి మనము ఆ తరువాత కూడా ఇక మీదట అనేక మందిని రక్షణలో నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి, పరుగులెత్తి ముందుకు సాగాలి. ఎందుకంటే మన యొక్క ప్రయాస, మన యొక్క కష్టం ఇక్కడ మనకు కనిపిస్తుంది, కానీ పరలోకంలో దేవుని దూతల ఎదుట సంతోషము, ఆనందము, గెంతులు వేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అది ఈ యొక్క లోకంలో మనము ప్రకటించే వాక్యం ద్వారా జరుగుతున్నటువంటి విషయాన్ని నేను ఈ సమయం ముందు మీకందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. తరువాత నిజమైనటువంటి మారు మనసు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి నేను చదువుతా చూడండి. కీర్తన, దావీదు రాసినటువంటి కీర్తన 51 3వ వచనం చదువుతా చూడండి. నా అతిక్రమంలో నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ చెప్పబడినటువంటి 51వ కీర్తన మనందరికీ తెలుసు. దావీదు గారు ఈ యొక్క కీర్తనని వ్రాయడం జరిగింది. ఆయన ఎలాంటి స్థితిలో చేరి ఆ కీర్తన రాశాడో, ఏమి జరిగినప్పుడు, ఏమి చేసినప్పుడు ఆ కీర్తన రాశాడో మనకు అందరికీ తెలుసు. అయితే నిజమైన మారు మనస్సు అనేది ఎప్పుడు వస్తుంది? దానికి రుజువు ఏంటంటే ఇదే కీర్తన. బత్షెబా గారి విషయంలో దావీదు గారు పాపము చేసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా, ఆ తరువాత ఆయన యొక్క జీవితంలో ఆయన కలిగినటువంటి బాధ, ఆయన పొందినటువంటి మానసిక వేదన, ఆ వేదనకి ప్రతిఫలమే ఇదిగో ఇక్కడ రాసినటువంటి మాటలు. ఏంటి అదంటే పాపాన్ని ఒప్పుకోవడం. నా పాపం నాకు తెలుసుందో నా కళ్ళ ముందే ఉంది, నా అపరాధం నాకు తెలుసుందో నా కళ్ళ ముందే ఉంది, నేను పాపిని, నేను దేనికి పనికిరానటువంటి వాడని, నేను నీకు వ్యతిరేకంగా కార్యాన్ని జరిగించాను, నీ చిత్తానుసారంగా నేను జీవించలేదు, నా కళ్ళు ఆశించిన దాన్ని నేను కోరుకున్నాను, నా శరీరం ఆశించిన దాన్ని నేను కోరుకున్నాను, ఇది నీ యొక్క దృష్టికి తప్పు అని దేవునితో ఎప్పుడైతే మనం మాట్లాడతామో, దేవునితో ఎప్పుడైతే ప్రార్థన పూర్వకంగా మనం తెలియజేస్తామో, అదిగో ఆ యొక్క స్థితి నిజమైనటువంటి మారు మనసు కలిగింది అనడానికి రుజువు. మరొక విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. క్రొత్త నిబంధనలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రికలోనికి వెళ్దాం. 7వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించును. అయితే
లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనను, ప్రతి వాదమును, ఎట్టి అనుగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటారు. ప్రియమైనటువంటి వారలారా, మనం చెప్పబడినటువంటి యొక్క మాటను మనం చూస్తే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. ఈ యొక్క మారు మనసు దుఃఖమును పుట్టించదంట. లోక సంబంధమైనటువంటి దుఃఖం అయితే మరణాన్ని కలుగజేస్తుందంట. దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు ఎప్పుడు కూడా మనకు దుఃఖాన్ని కలుగు చేయదు. మనం దాన్ని దుఃఖం అనుకుంటాం, కానీ అది చాలా గొప్ప కార్యక్రమం. ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మనం ఆలోచన చేస్తే ఎక్కడ జరుగుతుంది? ఈ యొక్క గొప్ప కార్యక్రమం అంటే మన యొక్క హృదయంలో జరుగుతుంది. హృదయము, మనం ఇంతకుముందు మొదట్లో ప్రియమైనటువంటి వాళ్ళ మనం హృదయాన్ని గురించి మనం లెసన్ని మనం నేర్చుకున్నాం. హృదయం అనేది శరీరంలో భాగం కాదు, కానీ అది ఆత్మలో భాగం మనకందరికీ తెలుసు. హృదయము దేవుని నివాసం అని ఎఫ్సీ పత్రిక 3:16 మనకు చెప్తా ఉంది. హృదయంలో చెడు ఆలోచనలు పుడతాయి. హృదయము లోతైనటువంటి నేల వంటిది. హృదయము ఒక అగాధమైనటువంటిది. హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ చెడ్డ ఆలోచనలే వస్తాయి. చెడుతనాలన్నీ హృదయంలో నిండి ఉంటాయి. కాబట్టి నీవు బాల్య దినముల యందని దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గుర్తు చేసుకుంటే ఈ చెడు తలంపులు మనకు రావు. ఈ యొక్క హృదయాన్ని గురించి మనం ఒక పాఠంగా కూడా 2 వారాలు 2 పాఠాలుగా మనం నేర్చుకున్నాం ఇంతకు మునిపే. ఆ యొక్క హృదయం ఏదైతే ఉందో ఆ యొక్క హృదయముల యొక్క కార్యక్రమం జరగాలి. హృదయానికి, శరీరానికి ఒక యుద్ధం, ఆత్మీయ స్థితికి, శరీర స్థితికి ఒక యుద్ధం. ఆ యుద్ధంలో జరిగేటువంటి మార్పే పశ్చాత్తాపము. ఈ యొక్క పశ్చాత్తాపము అనేటువంటి కార్యక్రమము ఎప్పుడైతే మన యొక్క హృదయంలో జరుగుతుందో దాన్ని ఇక్కడ ఏమన్నాడంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. లోకానుసారమైనటువంటి దుఃఖం కాదు, అది మరణాన్ని ఇస్తుంది. కానీ మన విషయంలో కలిగేటువంటిది ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును మనకు కలుగజేస్తుంది. ఒక వ్యక్తి లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, అతను దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలన్నీ జరిగిస్తూ ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, వ్యభిచారంలో ఉన్నప్పుడు, దొంగతనంలో ఉన్నప్పుడు, నిందలు భరిస్తూ ఉన్నప్పుడు, లేదా అనేక రకాలైనటువంటి పాపపు బ్రతుకు యొక్క లోకంలో బ్రతుకుతున్నప్పుడు, లోకంలో ఉన్నటువంటి వారందరి దగ్గర చెడ్డవాడని తీర్పు పొందుతూ ఉన్నప్పుడు, అలాంటి వ్యక్తి నిజమైనటువంటి పాపి. అలాంటి పాపికి ఎప్పుడైతే నువ్వు నేను కలిసి, లేదా నీకు నువ్వుగా నాకు నేనుగా వెళ్ళి అతనితో మాట్లాడి దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే ఏనాడైతే అతనికి బోధిస్తామో, ప్రకటిస్తామో, సువార్తను తెలియజేస్తామో, అతని యొక్క చెవులలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఊదుతామో, ఆ ఊదిన తరువాత అతని యొక్క మనసు మొదటిగా ఒప్పుకోదు. మనకు వ్యతిరేకంగానే కార్యక్రమాలు వస్తాయి, రిజల్ట్ వస్తుంది, వ్యతిరేకంగానే మనకు క్రియలు అనేవి జరుగుతాయి. కానీ పట్టు వదలకుండా మనం దేవుని యొక్క వాక్యాన్ని అతని యొక్క హృదయంలోనికి పంపిస్తే దేవుని యొక్క వాక్యం, క్రీస్తు ప్రభువారి యొక్క మాటలు అతని యొక్క హృదయాన్ని ఫలింపచేస్తాయి. అతని యొక్క హృదయాన్ని ఫలింపచేసి అతని యొక్క మనసును తాకుతాయి. ఆ మనసును తాకినప్పుడు ఆ శరీరంతో పాటు ఈ యొక్క మన యొక్క మనసులో మన యొక్క లోపల ఉన్నటువంటి ఆ యొక్క హృదయముకి యుద్ధం జరిగినప్పుడు అక్కడ కలుగుతుంది నిజమైనటువంటి పశ్చాత్తాపము. అవును, నేను తప్పు చేశాను, అవును నేను పాపం చేశాను, దేవునికి వ్యతిరేకంగా నేను కార్యక్రమాలు జరిగించాను, ఇలాంటివి నేను ఇక మీదట చేయకూడదు, నేను చేయకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ రీతిగా మనం బ్రతకూడదు. కాబట్టి దేవునికి నచ్చినటువంటి వారుగా మనం బ్రతకాలని అతను ఎప్పుడైతే ఆలోచన చేస్తాడో, ఆ ఆలోచన చేసినటువంటి అతని యొక్క మనసులో కలుగుతుంది నిజమైనటువంటి మార్పు. ఆలోచన చేసినటువంటి అతని యొక్క మనసులో కలుగుతుంది నిజమైనటువంటి పశ్చాత్తాపము. ఆ పశ్చాత్తాపం కలిగినటువంటి వ్యక్తి, ఆ యొక్క పశ్చాత్తాపం పొందుకున్నటువంటి వ్యక్తి ఆనాడు నుంచి ఎప్పటికీ కూడా మరణం పొందేటువంటి అప్పటి వరకు
లేదా దేవుని పిలుపు కొరకై వెళ్ళబడేటువంటి అప్పటి వరకు మరలా తిరిగి పాత స్థితికి వెళ్ళడు. ఎందుకంటే అతను నిజమైనటువంటి అనగా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని పొందుకున్నాడు. అది అతనికి రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగజేసింది. కాబట్టి నా ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా సహోదరి, మనమందరం మన యొక్క జీవితాల్లో దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం దాని గురించి మనం ఎల్లవేళలా ఆలోచన చేయాలి. ఎవరైతే దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు పొందుతారో వారే నిజమైనటువంటి మారు మనసు పొందినటువంటి వ్యక్తులుగా మనం వర్ణించవచ్చు. నిజమైనటువంటి మారు మనసు పొందినటువంటి యొక్క మనిషి జీవితంలో ఇదిగో ఈ యొక్క లక్షణాలు కనిపిస్తాయి. నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, దేవునికి వ్యతిరేకంగా క్రియలు జరిగించానని ఆ యొక్క మాటలు అతని యొక్క చెవుల్లో గింగిరులు తిరుగుతూ ఉంటాయి. అతను మార్పు పొందుతాడు. మరొక విషయాన్ని మనం చూద్దాం. ఎవరైతే ఆ స్థితిలో నుంచి బయటకు వస్తారో, అంటే రక్షణార్థమైనటువంటి మారు మనసు ఎవరైతే పొందుతారో, తర్వాత చూడండి కొరింథీయులకు రాసినటువంటి ఇదే పత్రికలో 2వ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, సమస్తము దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. నా సహోదరుడా, ఎప్పుడైతే పాపి మారతాడో అతని గూర్చి గ్రంథం ఏం చెప్తుందంటే, ఎవడైనానో క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయినాయి, ఇదిగో మొత్తము కొత్తవైపోయినాయి. ఇదేనండి ప్రభువుకు కావాల్సింది. ఇదేనండి దేవుడు మన అందరి నుంచి ఆశించేది. ఇదే దేవుడు మన అందరి నుంచి కోరుకునేది. నీ పాత స్థితి పోవాలి, క్రొత్త స్థితి రావాలి. పాపపు స్థితి పోవాలి, పరిశుద్ధమైనటువంటి స్థితి రావాలి. చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలి. సాతాను కబంధ హస్తాల నుంచి దేవుని యొక్క చేతుల్లోనికి రావాలి. ఇదే దేవుడు కోరుకునేది. మనము జరిగించవలసినది కూడా ఇదేనటువంటి విషయాన్ని ఈ సమయమందు నేను మీకు తెలియజేస్తుంటున్నాను. ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు పొందినటువంటి భక్తుపరులు ఎవరైనా ఉన్నారా? దేవుని యొక్క చిత్తాన్ని గుర్తిరిగి ఆ యొక్క పాపస్థితి నుంచి పరిశుద్ధతలోనికి మారేటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే చాలామంది ఉన్నారండి. మారేటువంటి వారు చాలా క్రియలను, చాలా ఎగ్జాంపుల్స్ని పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మనకు తెలియజేసి ఉంటున్నాడు. నేను మీకు కొన్నింటిని నేను తెలియజేస్తాను ఈ సమయం ముందు. ఇంతకుముందు మనం దావీదు గారు రాసినటువంటి 51వ కీర్తన మనం చూసాం. ఈ యొక్క 51వ కీర్తన రాయడానికి కారణమైనటువంటి సందర్భము పాత నిబంధనలోనికి వెళ్తే 2వ సమూయేలు 11వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తే ప్రేమైనటువంటి వారలారా, 11, 12వ అధ్యాయంలో ఉన్నటువంటి రెండు అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే ఈ యొక్క విషయాల్లో మనం హైలైట్గా మనం ఇక్కడ చూసేది ఏంటంటే, రాజు అయినటువంటి దావీదు గారు, అదే రీతిగా బత్షెబా గారు, అదే రీతిగా ఊరియా, అంటే ఆయన బత్షెబా గారి భార్య అయినటువంటి ఊరియా, 11వ అధ్యాయంలో దావీదు గారు ప్రొద్దుగుంకిన వేళ, అంటే సాయంత్రం కాలంలో పడక మీద నుంచి లేచి రాజనగర మిద్ది మీద నడుచుకుంటూ తిరుగుతూ ఉన్నప్పుడు, ఒక స్త్రీ స్నానం చేస్తూ కనిపిస్తున్నప్పుడు, ఆమె సౌందర్యవతి అయి ఉన్నప్పుడు, ఆ సమాచారం ఏంటని ఎవరైనా భటుల ద్వారా తెలుసుకొని ఆమెను పొందుకోవడం కోసం ఊరియా గారిని యుద్ధంలో ముందు పెట్టి దావీదు గారు చంపించడము, అది దేవుని దృష్టికి గొప్ప పాపముగా అది కనిపించడము. ఆ తర్వాత 12వ అధ్యాయంలో నాతాను గారు దావీదు గారితో మాట్లాడినప్పుడు ఆ మనుషుడు నీవే అని అనడము. ఈ యొక్క కథ
మనకు తెలుసు దావీదు గారు ఆ సమయమందు ఎలాంటి పాపాన్ని చేసినప్పటికీ అతని పాపాన్ని అతను తెలుసుకొని, అతని తప్పును అతను తెలుసుకొని ఏం చేశాడు? దేవుని వైపుకి మరలా తిరగడం జరిగింది. అంటే దైవచిత్తానుసారమైనటువంటి మారు మనస్సు పొందుకోవడం జరిగింది. ఎందుకంటే అతను చేసింది తప్పు, పాపము. దాని నుంచి దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని బట్టి బయటకు రావడం జరిగింది. మరొక వ్యక్తి కాదు కానీ సరే, ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి అంటే మనకు అందరికీ క్రొత్త నిబంధనలో సింపుల్గా ఐడెంటిఫై చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి తప్పిపోయినటువంటి కుమారుడు. లోకాసు వార్తలో కనిపిస్తాడు. అతను 15వ అధ్యాయం 11వ వచనం నుంచి 24వ వచనం వరకు చూస్తే, ఈ తప్పిపోయినటువంటి కుమారుడు అతని అన్న ఇద్దరున్నప్పుడు నాన్నగారితో తమ్ముడు మాట్లాడి, అంటే తప్పిపోయినటువంటి కుమారుడు మాట్లాడి, నా ఆస్తిని మొత్తం నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళి వ్యాపారం చేసుకుంటానని తండ్రితో గొడవ పెట్టుకొని ఆస్తిని తీసుకువెళ్ళి మొత్తాన్ని అతను ఎంజాయ్ చేస్తూ, ఎన్ని రకాలైనటువంటి సంతోషాలు ఉన్నాయి అన్ని రకాలుగా సంతోషాన్ని అతను పొందుకొని లోకంలో ఉండి సమస్తాన్ని పోగొట్టుకొని, అంటే జీవితాన్ని సంపూర్తిగా, శరీరము మనసు సంపూర్తిగా నాశనం చేసుకొని పాపమునికి లోబడి పాపిగా బ్రతికి చివరికి అతని యొక్క స్థితి గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి ఒక ఆ స్థితిలో నుంచి పందుల పొట్టు తినే స్థితికి దిగజారాడు అతను. ఆ పందులకి పొట్టేస్తూ ఆ సందర్భంలో అతను చేసినటువంటి ఆలోచన, నా తండ్రి ఇంట అనేక మంది ఉన్నారు పనివాళ్ళు, నేను ఇక్కడి నుంచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఆ పని వాళ్ళు ఒక పనివాడిగానే నేను బ్రతుకుతాను, నాకు తినడానికి తిండినే ఉంటుంది కదా, ఇక్కడ ఈ పందిరి పొట్టు తింటున్నానే అని ఆ దీన స్థితిలో నుంచి మరలా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి అతన్ని క్షమించాడు. మన తండ్రిని ఉంటే దేవుడు కూడా మనకు క్షమిస్తాడండి. మనం ఆలోచన చేయాలి. ఇది అంటే మనం తప్పు చేయాలని కాదు, కానీ క్షమించే గుణం మన తండ్రికి ఉంది, మన దేవునికి ఉంది. ఆనాడు ఆ తప్పిపోయిన కుమారుని తండ్రి క్షమించాడు. అతని పాత స్థితి నుంచి, పాపపు స్థితి నుంచి పరిశుద్ధతలోనికి నడిపించాడు, క్షమించాడు, మరలా చేర తీసుకున్నాడు. రానా కుమారుడా అన్నక బాధ కలిగింది. కానీ మరలి అన్న కూడా నచ్చ చెప్పాడు, నువ్వు ఇప్పుడు నా దగ్గర ఉన్న సమస్తము నీకే. నీ తమ్ముడైతే తప్పిపోయాడు, మళ్ళీ వచ్చాడు, పాపంలో పడిపోయాడు, మళ్ళీ పరిశుద్ధతలోనికి వచ్చాడు. ఇలాంటి వారిని మనం నడిపించాలి, ఇలాంటి వారిని మనం రక్షించాలి అని అన్నట్టుగా ఆ యొక్క సంఘటన మనకు కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, నినివే పట్టణపు ప్రజల గురించినటువంటి ఆ యొక్క ఎగ్జాంపుల్ కూడా మనకు తెలుసు. నినివే పట్టణపు ప్రజలు, యోనా గారు 3 రోజులు చేప కడుపులో ఉండడము, సొరచెట్టు కింద కూర్చోవడము, సొరచెట్టు ఎండిపోవడము, దేవుడు అతనితో మాట్లాడము, సొరచెట్టు ఎండిపోయింది నాకు బాధగా ఉందనడము, అయితే నా ప్రజలను పోగొట్టుకుంటే నీకు మంచిదా అనడము, దేవుడి మీద అతను తిరుగుబాటు చేసినట్లుగా నువ్వు ఇట్లా మాట్లాడతావు, ఇలా చేస్తావని చెప్పడము, చివరికి వారి మీదకు వస్తున్నటువంటి అపాయాన్ని గుర్తించినటువంటి నినివే ప్రజలు అందరూ తమ యొక్క వస్త్రాలు విప్పుకొని బూడిద పూసుకొని గోనిపట్టు కట్టుకొని వీధుల్లో చేరి ఉపవాసాలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని క్షమించడము, ఆ నినివే పట్టణ ప్రజల్ని రక్షించడము. ఈ యొక్క విషయాన్ని కూడా మనం చూస్తే అక్కడ వారు దేవునికి వ్యతిరేకమైన స్థితిలో నుంచి మరలా తగ్గించుకొని పూర్తిగా విడిచిపెట్టి పాపాన్ని మరలా దేవునికి లోబడి బ్రతికినప్పుడు దేవుడు వారిని రక్షించాడు. ఇది దైవచిత్తానుసారమైన దుఃఖము, మారు మనసును కలుగు చేస్తుంది రక్షణ కోసం. నా ప్రియమైనటువంటి నా సహోదరులారా, మీరందరూ శ్రద్ధగా వింటున్నారనుకుంటున్నాను. చెప్పబడినటువంటి ఈ 3 ఎగ్జాంపుల్స్ని చూస్తే, దావీదు గారిని కానివ్వండి, తప్పిపోయినటువంటి కుమారుడిని కానివ్వండి, నినివే ప్రజలను కానివ్వండి, ఇంకా అనేక మంది ఉన్నారు. మన పేతురు గారిని చూసుకోవచ్చు, ఇంకా అనేక మంది ఉన్నారు. ఇలా వీరందరిని ఆలోచన చేసినప్పుడు వారందరూ తప్పు చేశామని తెలుసుకున్నారు, ఆఖరికి యూదా గారితో సహా. కానీ అతనికి దేవుడు ఏ రీతిగా రిజల్ట్ ఇస్తాడో మనకైతే తెలియదు. కానీ ఇస్కరియోతు గారికి ఆయనతో కూడా చిట్ట చివరికి మారు మనసును పొందాడు, అందుకే పోయి ఉరిపెట్టుకున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, ఒక మనిషి యొక్క జీవితము పాపములో ఉన్నప్పటికీ అది ఆ మనిషిని సంతోషపరచదు, దేవుని సంతోషపరచదు. కానీ దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని, బాంధవ్యాన్ని, వారితో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని తెంచివేస్తుంది. ఎందుకంటే పాపము అనేది దేవునికి మనిషికి మధ్య అడ్డుకట్టగా ఉంది.
ఆ యొక్క పాపాన్ని ఎప్పుడైతే జయించి మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందుకొని పాపాల్ని ఒప్పుకొని హృదయంలో దుఃఖించి దేవుని ఎదుట మోకరిల్లి ప్రార్థన చేసి రక్షణలోకి వస్తావో దేవుడు నిన్ను రక్షిస్తాడు, నన్ను రక్షిస్తాడు దేవుడు. మన సౌలు గారిని కూడా మనం చూడొచ్చండి. సౌలు గారు కూడా అలాంటి వ్యక్తే, గొప్ప వ్యక్తే కావచ్చు, మంచి పదవిలో ఉన్నటువంటి వ్యక్తే కావచ్చు, ధర్మశాస్త్రాన్ని అవపోసినటువంటి పట్టినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఏది ఏమైనప్పటికీ అతను చేసింది కూడా తప్పే. క్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్న వారందరినీ చంపడం తప్పే, వారిని హింసించడం తప్పే, వారిని బాధ పెట్టడం తప్పే. అయినప్పటికీ మరలా ఏం జరిగింది? మన అపోస్తల కార్యాలు 8:3 వచనం కానివ్వండి, 9:1-18 వరకు చూసుకుంటే అక్కడ దేవుని యొక్క కృపను బట్టి క్రీస్తు ప్రభువు అతనితో మాట్లాడడం, ఆ తర్వాత అతని కళ్ళు తెరవబడడం, పొరల వంటివి రాలగా, ఆ తర్వాత నిజంగా దేవుని గుర్తించడం. ఇది కూడా అదే కదండి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఒక వ్యక్తికి రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేస్తుంది. సౌలు గారికి కూడా మారు మనసును కలుగు చేసి ఇదిగో పౌలు గారిలాగా మార్చింది. నా సహోదరుడా, నా సహోదరి, మనం ఆలోచన చేయాలి ఈ విషయాలన్నింటినీ. ఒక వ్యక్తికి ఎందుకు మారు మనసు అవసరం అంటే, ఇదిగో ఈ కార్యక్రమాలన్నీ జరగడం కొరకు మారు మనసు అనేది అవసరం. ఈ యొక్క మారు మనసు అనేది పొందుకోకపోతే పరలోకంలో సంతోషం అనేది రాదు. దేవునికి నీకు ఉన్నటువంటి సంబంధము అది అలాగే కట్ అయిపోతుంది. దాన్ని మళ్ళీ అతికించుకోవడం కుదరదు. తండ్రిని నాయన అనిపించుకునేటువంటి భాగ్యం మనకు రాదు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలిగేటువంటి ఆ యొక్క అర్హత మనకు రాదు. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఇప్పటి వరకు అనేక విషయాల్ని మనం ఆలోచన చేసాం. నా ప్రియమైనటువంటి వారలారా, మారు మనసు అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ఈ యొక్క మారు మనసు మన యొక్క పాపాల్ని తీసివేయడం కొరకు మనము మారు మనసు పొందుకోవాల్సినటువంటి అవసరత లోకములో ప్రతి ఒక్కరికి ఉంది. రెండవదిగా, మారు మనసు ఎందుకు అవసరం అంటే దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని పెంచుకోవడానికి అవసరం. మారు మనసు పొందుకున్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలాగుంటాయంటే, అతను పాపాన్ని ఒప్పుకుంటాడు, హృదయంలో దుఃఖిస్తాడు, చేసిన తప్పని తెలుసుకొని ఆ యొక్క పాపాన్ని విడిచిపెడతాడు, క్రొత్త జీవితం జీవిస్తాడు. దానికి ఎగ్జాంపుల్స్గానే మనం దావీదు గారిని, నినివే ప్రజల్ని, అలాగే తప్పిపోయిన కుమారుడిని, అలాగే సౌలు గారిని అంటే పౌలు గారిని, వీళ్ళందరినీ మనం ఆలోచన చేశాం. చివరగా నేను చెప్పేది మీకు అందరికీ ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని అందరూ వినాలి, పాపాన్ని గుర్తించి విడిచిపెట్టాలి, పశ్చాత్తాప హృదయంతో దేవునికి కన్నీటి ప్రార్థన చేయాలి, దేవుని వైపు తిరగాలి, మారు మనస్సు అనేది పొందాలి, దేవుని దగ్గరికి రావాలి. ఆ యొక్క పశ్చాత్తాపం అనేది ఒక యుద్ధం లాంటిది. ఆ యుద్ధం జరిగి ఆ యుద్ధంలో నువ్వు గెలిస్తేనే దేవునితో నీకు సంబంధం మెరుగుపరచబడుతుంది తప్ప ఆ యొక్క మారు మనసు అనేది నువ్వు పొందుకోకపోతే, నీ యొక్క మనసును నువ్వు మార్చుకోకపోతే, ఆ పాపపు స్థితి నుంచి పరిశుద్ధతలోనికి నువ్వు రాకపోతే నువ్వు దేవుని కుమారుడు అని అనిపించుకోవు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనమందరము ఎల్లవేళలా మారు మనసు పొంది దేవుడికి నచ్చినటువంటి భక్తిపరులుగా బిడ్డలుగా బ్రతకాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ నేను ఈ యొక్క పాఠాన్ని ముగిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రేపటి వారాన ఒప్పుకోలు అనేది రక్షణలో 4వ పాఠం. ఆ యొక్క పాఠాన్ని రేపటి వారం నేర్చుకుందాం. ఇప్పటి వరకు చక్కగా విన్నందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరము ఒకరికొరకు ప్రార్థన చేసుకొని గొప్పగా భక్తిపరులుగా ఎదగడానికి మనందరం ప్రయాసపడదాం. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు.